ఏపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ షేక్ సైదా గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారు, అలాగే అనలిస్ట్ కోటేశ్వర గారు, ముందుగా ఇద్దరు గెస్టులు జాయిన్ అయ్యారు. సైదా గారు నమస్కారం సార్. ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. యా, రఫీ గారు కూడా జాయిన్ అయ్యారు. సైదా గారు చెప్పండి, ఎందుకని మళ్ళీ షర్మిల జగన్ టార్గెట్గా విమర్శనాస్త్రాలను ఎక్కువ పెట్టారు? సో పదునైన మాటలతో మునుపటి ఎన్నికల ముందు వాడి వేడి మళ్ళీ కనిపిస్తోంది. కారణం ఏంటంటారు? నరేష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే టీడీపీ నాయకులు అన్న రఫీ గారు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభ నమస్కారం సార్. ఈరోజు మీరు అనుకున్నట్టుగా లేకపోతే మీడియాలో వస్తున్నటువంటి వివిధ కథనాలను బట్టి షర్మిలమ్మ ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకున్నటువంటి భావన ఇది కరెక్ట్ కాదు, ఇది సమంజసం పడతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి కానీ షర్మిలమ్మ కానీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆలోచించారు. అయితే ఈరోజు ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఆమె నిశ్చితంగా విమర్శిస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఆయన పులివెందుల నుంచి 50,000 మెజార్టీతో గెలుపొందినటువంటి వ్యక్తి, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు బాధ్యతారహిత్యంగా శాసనసభకు వెళ్లకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను శాసనసభకు వెళ్తానని చెప్పి మాట్లాడటం, అలాగే గవర్నర్ ని వెళ్ళి మరి ప్రాధేయపడటం, కోర్టుకి వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి అడగటం, ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా ఒక నాయకుడు ఈ విధంగా ప్రవర్తించవచ్చా? ఆయనకి అధికారం ఉంటేనే శాసనసభకి వెళ్తాడా, లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభలో అడుగు పెడతాడా అనే విషయాన్ని ఈరోజు షర్మిలమ్మ గారు గట్టిగా మాట్లాడుతా ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన నేను పులిని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు పులివెందుల ప్రజల పక్షాన మీరు ఎందుకు మాట్లాడరు? అక్కడ శాసనసభలో అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఎందుకు మాట్లాడరు? అక్కడ పులివెందుల పట్టణంలో అనేకమైనటువంటి సమస్యలతో ప్రజలు అల్లాడుతా ఉన్నారు. డ్రైనేజ్ సిస్టమ్ నిర్మాణ పనులన్నీ కూడా ఆగిపోయినాయి, రోడ్ల నిర్మాణం ఆగిపోయింది, అక్కడ బిల్లులు రాక ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు, రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి, తాగునీటి సౌకర్యంతో ఇబ్బంది పడతా ఉన్నారు. అనేకమైనటువంటి సమస్యలు పులివెందుల నియోజకవర్గంలో, మీ సొంత నియోజకవర్గంలో అనేక సమస్యలు నెలకొని ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే వాటి గురించి మాట్లాడటానికి మీరు శాసనసభకు పోకుండా, శాసనసభలో మరి అధికార పక్షాన్ని నిలదీయకుండా ఈ రోజు ఏదో ప్రెస్ మీట్ పెడతాను, మీరు అసెంబ్లీ సమావేశం ప్రెస్ మీట్ పెడతానని చెప్పి మాట్లాడితే అసలు నీకు శాసనసభ్యత్వం ఎందుకు? నీకు శాసనసభ్యుడికి అర్హుడి కాదు కదా. ఇప్పుడు కోటేశ్వరరావు గారు, సైదానో లేకపోతే నరేష్ గారు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా మీరు కూడా పెట్టుకోవచ్చు కదా. ఇంకా శాసనసభ పోటీ చేయడం ఎందుకు? అసలు ఇంత అవసరమా? ఇంత ఖర్చు, ఇంత కథాక్రమాంశ అవసరమా? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, ఇంకోటి అనుకుంటున్నారా? ఇదేదో మీ ఇష్టానుసారంగా ఏదైనా రాజరిక వ్యవస్థ అనుకుంటున్నారా? మీకు రాజ్యం ఉంటేనే మీరు వెళ్ళి ఆ పీఠం మీద కూర్చోడానికి? ఇది కాదు కదా. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటం సాధారణం. మరి గత 5 సంవత్సరాలు మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేదు, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో లేదు, కేంద్రంలో అధికారం లేదు. అయినా మరి మా పార్టీ వాణి వినిపిస్తా ఉన్నాం కదా. ఈరోజు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు బాధ్యతలు చేపట్టి మరి ఆయన బాధ్యతలు త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తున్నాడు కదా. ఇప్పుడు చూస్తా ఉన్నాం. మరి గత పార్లమెంట్ సమావేశాల్లో మాకు మెజార్టీ లేదు. గత ప్రభుత్వంలో అప్పుడు 50 స్థానాలు ఉన్నాయి, మాకు 10% స్థానాలు లేవు కాబట్టి మాకు అక్కడ ఆ రోజు ఇవ్వాల. ఈ రోజు మరి 10% స్థానాలు మాకు 99 నుంచి 100 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీ తగ్గింది. అయితే ఈ రోజు నీకు 11 స్థానాలు వచ్చినాయి ఈ రాష్ట్రంలో. అయితే నీకు 11 స్థానాలు వచ్చినాయి కాబట్టి నీకు మైక్ గంటలు ఇవ్వరు కాబట్టి నేను అసెంబ్లీకి పోనని చెప్పి మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. అందువల్లనే మా షర్మిలమ్మ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి